తిడితే బీజేపీ వాళ్ళు అరే బీజేపీ వాళ్ళు తిట్టద్దురా, కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళని తిట్టద్దురా, తింటా జీవన్ రెడ్డి గారిని తిట్టు అని అక్రమ సంబంధం ఇక్కడ కొనసాగుతాం. ఇది వాస్తవం, అండర్స్టాండింగ్. కాబట్టి మైనార్టీ సోదరులు ఇక్కడ ఈ ప్రాంత ప్రజలు గమనించాలి. చరిత్రలో ఎప్పుడు లేనంత అభివృద్ధి చేశాం. ఏ గల్లీకి పోయినా జీవన్ రెడ్డి, కేసీఆర్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రికి ఇచ్చిన నిధులు దాదాపు 3,000 కోట్ల నిధులతో తెచ్చాం. 3 ట్యాంక్ బండ్లు, 6 ప్రజలకు చేతులెత్తి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఒకటి కత్తెర గ్యాంగ్ ఉంది, ఒకటి స్టువర్ట్పురం దొంగల ముఠ ఉంది. 6 అవినీతి అడ్డగా మార్చేది. ఎక్కడ ఇసుక పడ్డా కుక్కీసల్లే కాలుతారు. ఇసుకే దందాలు, అక్రమ వసూళ్లు, ఇంటి నెంబర్లు, డాంబర్ రోడ్లకు 30% కమిషన్లు, డ్రైనేజీలకు 20% కమిషన్లు, అంతా కలిపి పంచుకోరు. ఇది ఇక్కడ వ్యవస్థ. కాబట్టి 6 ప్రజలకు చేతులెత్తి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈ కత్తెర గ్యాంగ్ని, ఈ స్టువర్ట్పురం దొంగలను గెలిపియకండి. బీఆర్ఎస్ పార్టీని గెలిపియండి, కారు గుర్తు కొట్టేయండి. ఒకవేళ కనుక ఈ స్టువర్ట్పురం దొంగలు మళ్ళీ వస్తే మీ పుస్తకాల మీద మెడల మీద పుస్తకాలు కూడా పుచ్చుకోపోతారు. కాబట్టి అవినీతి అడ్డగా మారిన, అనాథగా మారిన 6 మళ్ళీ కేసీఆర్ లాంటి స్వర్ణయుగం 10 ఏళ్ళు 2014 నుంచి 23 లాగా ఎట్లా స్వర్ణయుగం ఉండేనో అట్లా రావాలంటే ముందు 6 గడ్డ మీద గులాబీ జెండా ఎగిరాల్సిందే. తీరా చూస్తే బీజేపీ కాంగ్రెస్కి అభ్యర్థులు లేకుండా పోయింది. 3-4 బీజేపీ వేయలేదు, ఒక 2-3 కాంగ్రెస్ వాళ్ళు కూడా నామినేషన్లు వేయలేదు. అట్లాంటి పరిస్థితి. అంటే వాళ్ళు అండర్స్టాండింగ్ ఉంది. బీజేపీ కాంగ్రెస్కు అక్రమ సంబంధం, కేంద్రంలో ఫైటింగు, గల్లీలో దోస్తాను, ఢిల్లీలో ఫైటింగ్. వీడికి వస్తే ఇద్దరు కలుస్తారు. ఈయన గవర్నమెంట్ లేదు, వాళ్ళు వీడికి అవ్వలేదు, వాళ్ళకి బాబు లేదు. వీడు ఇనాగ్రేషన్ అయితే పాత కంచి గ్యాంగ్ అంటారు, కత్తెర గ్యాంగ్. ఇద్దరు కాంగ్రెస్ బీజేపీలు కత్తెర గ్యాంగ్, చెడ్డి గ్యాంగ్ లెక్క. 6 కత్తెర గ్యాంగ్, 2 కత్తెరలు పట్టుకొని కూర్చోం. ఈ సీఎం అడ్వైజర్ సుదర్శన్ రెడ్డి, మతిమార్పు రెడ్డి, ఈ రాకేష్ రెడ్డి సైకో, ఆ అరవింద్ వాడేం చెప్తాడు వీడికి అర్థం కాదు, వీడేం చెప్తాడు వారికి అర్థం కాదు. లాస్ట్కి వస్తే కాంగ్రెస్ వాళ్ళు ఫోన్ చేసుకొని బీజేపీ వాళ్ళు మాట్లాడుకొని ఇక్కడికి వచ్చి కత్తెర గ్యాంగ్ వచ్చి కత్తిరించుకొని పోతారు. పోగా సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్, ఈ పైసా వసూలు రెడ్డి, ఈయన వచ్చి రాకేష్ రెడ్డి ఇట్లా బీజేపీ ఇట్లా ఛాయ్ తాగి నిజామాబాద్ అరవింద్కి నమస్తే పెట్టిపోతారు. అక్రమ సంబంధం కాంగ్రెస్కి బీజేపీకి. లోక్పాయకారు ఒప్పందం కొనసాగుతుంది. వీళ్ళే గారు మిత్రులకు కూడా తెలుసు. వీళ్ళు ఇచ్చిన దగ్గర వాళ్ళు ఇవ్వలేరు, వాళ్ళు ఇచ్చిన దగ్గర. ఇక్కడ బీజేపీలో కాంగ్రెస్ చిన్న చైర్మన్ అని అంటారు, ఆయన దగ్గర బీజేపీ పోటీ పెట్టలే. అంటే కాంగ్రెస్ చైర్మన్ అనుకుంటే బీజేపీ పెట్టలే, బీజేపీ చైర్మన్ కానీ అంటాడు కాంగ్రెస్ వాడు పెట్టలే. నేను మాత్రం మొత్తం 35 దగ్గర పెట్టాను. మొన్నడాగా నాకు అభ్యర్థులే దిక్కులేరు. మరి దొంగల్లాగా రాత్రిపూట మా నాయకులందరినీ బెదిరించుకుంటా ఎందుకు తిరిగినా ఇళ్ళల్లో. ఇలా ఉదయం 3 గంటల నుంచి నేను తిరిగి అందరినీ మీటింగ్ పెట్టి ఇలా విజయవంతంగా 36 నామినేషన్ లేదు వేయించినాం. అప్రూవల్ అయిపోయినాయి, స్క్రూటినీ అయిపోయింది. స్క్రూటినీ ఉంటాయి అయిపోయింది. విజయవంతంగా 36 వార్డులో పోటీ చేస్తున్నాం. 25 వార్డులలో మేము గెలవబోతున్నాం సార్. మరొకసారి ముచ్చటగా ఆర్మూర్ మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగిరేస్తాం. భీమ్గల్లో కూడా ఎగిరేస్తాం. నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా చెప్తా ఉన్నా. నిజామాబాద్ అర్బన్లో కార్పొరేషన్లో ఎగిరేస్తాం. అదేవిధంగా బోధనలో కూడా ఎగిరేస్తాం. 2001లో ఆ రోజు తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసింది నిజామాబాద్ జిల్లా. బీఆర్ఎస్ పార్టీకి మొదటిగా గ్రీనింగ్కు సంతకాన్ని ఇచ్చింది నిజామాబాద్ జిల్లా. మరొక్కసారి తెలంగాణలో 3వసారి ముఖ్యమంత్రిగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని చేయడంలో ముందు వరుసలో ఉండేది నిజామాబాద్ జిల్లా అని చెప్పి సందర్భంగా తెలుస్తాం. 38 నామినేషన్లు వేశారు. నిజామాబాద్ కార్పొరేషన్లో 60కి 60 నామినేషన్లు వేసాం. ఆర్మూర్లో 36 వేసాం. భీమ్గల్లో 12 నామినేషన్లు పడ్డాయి. మొత్తం గులాబీ కారు స్పీడ్ 200 స్పీడ్తో ఆగుతలేదు. ఆర్మూర్ నిజామాబాద్ జిల్లా అంతా గులాబీమయమైపోయింది. ఏమైందంటే ఇక్కడ మంత్రి లేడు జిల్లాకు. ఈ ఎంపీ రావడం శని పట్టుకున్నది. ₹1 ఏకాన నిధులు రాలేవు. 6 గ్యారెంటీలు అమలు కాలేదు. 420 డోకా ఇచ్చారు. ఒక్క
ఇస్తాన తులం బంగారం రాలేదు, ఇస్తాన స్కూటీలు రాలేవు, 2000 పింఛను 4000 పింఛన్లు ఇస్తాను రాలే, 2500 నిరుద్యోగ వృత్తి రాలే, ఒక బస్సు కిరాయిలు మాఫీ చేసిన భార్యకు భర్తకు పెంచింది. కాబట్టి ఏది కూడా అమలు కాలే. 2 ఏళ్ళు అయింది. సిద్ధులగుట్ట మీద ఒట్టేసిండు, బాసర్ల మీద ఒట్టేసిండు, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ మీద ఒట్టేసిండు, నిజామాబాద్లో వెంకటేశ్వర గుడి మీద ఒట్టేసిండు రేవంత్ రెడ్డి. ఇది ఏవి కూడా హామీలు అమలు కాదు. మొత్తం భీమ్గల్, ఆర్మూర్, నిజామాబాద్ కార్పొరేషన్ బోధన గులాబీ జెండా ఎగరేస్తాం. దీని తర్వాత ఎమ్మెల్యేలు కూడా గెలుస్తాం. మళ్ళా ప్రభుత్వం మాదే, 3వసారి ముఖ్యమంత్రి మాదే, 3వసారి ఆర్మూర్లో గులాబీ జెండా ఎగరేస్తాం. ఇలా అంతు చూస్తాం. ప్రతినిత్యం ఇష్టపట్టు దొంగల స్టోరీ మీకు ఎపిసోడ్ వైజ్ చెప్తాం, వార్డ్ వైజ్ ఎపిసోడ్స్ అయ్యి ఇలా చెప్తా ఉన్నా. ఇటువైపు ఉన్నా వాళ్ళే ఇప్పుడు అటువైపు మీద పామై కుడతారు. నన్ను పామై కుట్టిపోయిండ్రు, నన్ను కథం పట్టించిపోయారు. ఇలా మిమ్మల్ని కథం పడతారు, మీ పార్టీ కడతారు, మీరు కథం పడతారు. బిడ్డ జాగ్రత్త. వాళ్ళు ఇక చాలా పరేషాన్ ఉన్నది కాంగ్రెస్ పార్టీ. 15 రోజుల నుంచి మొత్తం రూపురేఖలు మారిపోయినాయి. ఆర్మూర్లో ఏ గల్లీకి పోయినా, ఏ ఊరికి పోయినా, ఎక్కడ పోయినా సారు కేసీఆర్ అంటారు. రావాలి కేసీఆర్, కావాలి కేసీఆర్, గెలవాలి కేసీఆర్ అంటారు. ఎలక్షన్ ఎప్పుడైనా సెలక్షన్ కేసీఆర్ చేస్తున్నారు. కాబట్టి ఆర్మూర్ ప్రజలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ కారు గుర్తు కొట్టేసి ఆర్మూర్ పై గులాబీ జెండా ఎగరేసిందిగా విజ్ఞప్తి చేస్తాము. జై తెలంగాణ. అవుతా ఉంది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 3వసారి ముఖ్యమంత్రి కీలక పాత్ర ఈ జిల్లా వహిస్తారు. ఉమ్మడి జిల్లాలో 9 రానున్న రోజుల్లో గెలుస్తాం. జై తెలంగాణ, జై కూడా ఎక్కువ చెప్ప. ఆర్మూర్ని 3 దఫాలో ఇవ్వండి సార్. ఒకటి జీవన్ రెడ్డి రాకుండా ముందు ఆర్మూర్ ఎమ్మెల్యేగా 2014 నుంచి 23 దాకా 2వ దశ జీవన్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు, 3వ దశ రాతి యుగంగా మారిన రాకేష్ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత మాది స్వర్ణయుగం, వాళ్ళది రాతి యుగం, వాళ్ళది అరాచక యుగం. ఎంత ఘోరం అంటే 158 ఇండ్లు కట్టిన ఇండ్లు ఇవ్వలేకపోతున్నారు. మీడియా మిత్రులకు అలాట్మెంట్ చేసి 63 ప్లాట్లు 100 మంది విలేకరులకు పెట్టినాం. పెరిగిట్లా రెడీగా ఉన్నది. ఆర్డీఓ దగ్గరికి 1 నిమిషం ఫోన్ చేస్తే అయిపోతుంది. నేను 10 సార్లు ఫోన్ చేసి ఇవ్వలేకపోతున్నాను. 1100 ప్లాట్లలో 158 ఇండ్లు ఉన్నాయి. అంగడి బజార్లో షట్టర్లు కడితే ఒక్క షట్టర్కి 50,000. అత్యధికంగా అవినీతి నిరోధక శాఖ చిక్కిన వాళ్ళు 5 మంది ఎంప్లాయీస్. ఒక్క కమిషనర్ ఇక్కడ ఆర్మూర్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి రాజాని కమిషనర్ 18 కోట్ల రూపాయలతో అవినీతి కుంభకోణంలో చిక్కి. అసలు కాంగ్రెస్ అంటేనే కాంగ్రెస్ కదా. భూమిలో బొగ్గు కుంభకోణం, భూమి మీద కార్ల కుంభకోణం, ఆకాశంలో అగస్ట కుంభకోణం, అంతరిక్షంలో 2G స్కామ్, మళ్ళీ 2వ దశ బొగ్గు కుంభకోణం. మాట్లాడితే కేసీఆర్ నోటీసులు, సిట్టు నోటీసులు. ఏంద్రా అంటే ఒక అవినీతిని బయటకు తీసుకురాగానే ఒక సిట్టు నోటీసులు. కేసీఆర్ ఒకసారి బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టగానే నోటీసులు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఒకటి పెట్టగానే నోటీసులు, ఇక ఫోన్ ట్యాపింగ్ నోటీసులు అని 73 ఏళ్ళ తెలంగాణ ప్రదాత, తెలంగాణ కర్త కర్మక్రియ, భారతదేశ పటంలో ఒక తెలంగాణ పటాన్ని నిర్మించినటువంటి వ్యక్తిని పట్టుకొని అవమానపరచడం. ఊరుకోరు ప్రజలు, తిరగబడతారు. పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో, ఆఫ్ఘనిస్తాన్లో తిరగబడ్డట్టు తిరగబడతారని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తాం.